తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ ఏదైతే జూన్ 2 రోజునే పెద్ద ఎత్తున అసలు ఆంధ్ర తెలంగాణ మళ్ళీ ఒక యుద్ధంలా మొదలైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన కామెంట్స్ చేసిండో ఇది మీ అయ్యే పాకిస్తాన్ ఇండియాకి ఎంత శత్రుత్వం ఉంటుందో అంటే ఆంధ్ర ప్రజలతో ఉండదు. ఆంధ్ర పాలకుల చంద్రబాబు నాయుడు పాలకులతో బాగా భయం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక బిడ్డను చంపిరాలు. ఓకే అన్నయ్యాల వాళ్ళు ఇల్లు కాదన్న, సరిహద్దుల సైనికులు, అడవిలో తిరిగిన నక్సలిట్లు, ఎదురు కాల్పులలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ఈ ప్రభుత్వాలు ఏమి ఇస్తాయో చెప్పుదాం ముగ్గురికి. ఓకేనా? మొన్న విగ్మాన్ చంపిరన్న, 1000 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా ఒళ్ళొంగిపోలే. ఇలా 10 రూపాయలకు అమ్ముడు పోతున్నారు కొంతమంది లుచ్చలు. ఓకేనా? గంత నిరసంగా నక్సలైట్లు ఏమడిగిరన్నా, గుంటెడు భూమి అడిగిరా, అడవిలో వాట అడిగిరా, ప్రజల బాగా అడిగిరు. దేశ సరిహద్దులో ఉన్న సైనికులు ఏమడిగిరన్నా, వాళ్ళకి వాటర్ లేవు, బర్పులాలు ఈడి వరకు, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆడ, ఈడి వరకు ఉన్నది. వాళ్ళకి ఎందుకన్నా వాళ్ళకు వేంచూరు జీతాలు. పోలీసు వాళ్ళు పాపం సరే అందరు పోలీసు వాళ్ళు ఒకడో ఇద్దరో తప్పు చేస్తారు. పోలీసు వాళ్ళు ఎండకు వర్షం వస్తే మన చెట్లు కొట్టేస్తారు పాపం, వాళ్ళకి జీతాలు పెంచరు. మున్సిపల్ చెత్త ఎత్తారు చూడు, వాళ్ళకి 2 లక్షల జీతం ఇయ్యి. ఓకే ఆశా వర్కర్లకి ఇయ్యి, ఇంటింటికి తిరుగుతారు. ఎందుకన్నా అసం ఆడ ఈడ వండుకొని పైరవీలు చేసుకుంటాను. రాజ్యం అంబేద్కర్ అయి రావాలి, రాజ్యం పూలే అయి రావాలి, రాజ్యం ఇక్కడ ఒక షాహు మహారాజ్ అయి రావాలి, రాజ్యం పెరియర్ అయి రావాలి, రాజ్యం బీపీ మండల్ ప్రసాద్ అయి రావాలి, రాజ్యం కాంచీరామ్ అయి రావాలి, రాజ్యం బీపీ ముల్యాం లాలులు అయి రావాలి. రాజ్యం గట్ల రావాలి కానీ ఓకే మళ్ళీ దేశ ఉద్యమాలు వస్తాయి, తొలి దేశ ఉద్యమాలు వస్తాయి. నలిగిపోయేటోళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే లీడర్షిప్. ఎందుకంటే మందకృష్ణ నాకంటే ఉద్యమకారులు రయ్యాలైన సీఎంలు, మొన్నటిదాకా చేసిన సీఎంలు. మందకృష్ణ కంటే గొప్పోళ్ళు ఉన్నారా అన్న? ఇవాళ ఆయనకు వర్గీకరణ కోసం దేశ ప్రధాని అడగాలి కదా, ఆయన అడిగిండి తెచ్చిండు వర్గీకరణ. హరికృష్ణ అన్న ఎన్నో హాస్టల్ కట్టించిండు. ఇవాళ ఉన్న గొప్ప లీడర్లు ఇక వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేస్తే వాళ్ళని గెలవనియరు అంటే మనకు బుద్ధి ఉండాలి కదా. మన బీసీలకే ఏముంటుంది, మందకృష్ణ అన్నను ఒడగొట్టినాం. ఓరు దౌర్భాగ్యం అన్న ఆయన అసెంబ్లీకి పోయి ఉంటే ఓ పార్టీ పెట్టి ఉంటే అలాగే నేను పోయి పని చేస్తాను. మా దళిత బిడ్డలకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఉంటుంటే నేను అలా పోయి పని చేస్తాను. ఇన్ని అవమానాలు వీళ్ళతో నాకు ఎందుకన్నా, ఇన్ని అవమానాలు వీళ్ళతో ఎందుకు? ఓకే విశారాధన అన్న మీద నాకు బాగా ప్రేమ ఉండే, ఆయన కూడా వెళ్ళిపోయాడు పాపం. సో ఇప్పుడు బీసీలకంటూ 2 పార్టీలు బీసీల కోసమే పెట్టినాం, బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం అన్నట్టు అక్కడ తీన్మార్ మల్లన్న గారు, ఇటు కవిత గారు కూడా బీసీల కోసమే తిరుగుతామని చెప్తా. కవిత క్యాస్ట్ ఏందన్న? కవిత క్యాస్ట్ సరే వాళ్ళ క్యాస్ట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీ నాయన దగ్గర ఉన్నామన్న, బీసీలను బాగా చేయలేదన్న, బీసీ సర్పంచులు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాలి. ఆ రోజు పూలేని తీసుకుపోయి అసెంబ్లీలో పెట్టలే కవితక్క. నేనేమన్నా అంటే కవితక్క మీద నాకు కోపం లేదు. కవితక్కకు మాకు చాలా దగ్గర బంధుత్వం ఉంటుంది. అయినా కూడా మాకు ఏం చేసినాక డిఎస్పి నళిని అని ఒక మేడం ఉండే, తెలంగాణ ఉద్యమంలో రాయనామా చేసిందన్న. శ్రీనివాస్ అని కానిస్టేబుల్ ఆంధ్ర లీడ్ వచ్చి మెడ కోస్తామన్నారు సభ పెట్టి, జై తెలంగాణ అన్నాడు. ఎవరు? కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్. అవునా? శ్రీనివాస్ గౌడ్ అవునా? కిష్టయ్య గౌడ్ చనిపోయినప్పుడు కూడా రక్తం మరిగింది అన్న. వీళ్ళందరి కుటుంబాలకు ఏం చేసినావు కవితక్క? ఎమ్మెల్సీ ఇచ్చినావు అక్క. డిఎస్పీ పదవి అంటే ఆమె అడిషనల్ ఎస్పీ వరకు పోయేది. ప్రభుత్వంలో చేసుకుంటే ఇలా 100 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నా కూడా ఆమెకు జీతం కూడా వచ్చేది. నెలకు 3 లక్షల జీతం వద్దని ఏదో అనాథ ఆశ్రమం నడిపించుకుంటుంది నళినక్క. ఓకే నళినక్కకి ఎమ్మెల్సీ ఇవ్వలేదక్క, నువ్వు ఓడిపోతే మీ నాయన నీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు వద్దు, ఈ నళినక్కని ఇయ్యమని చెప్పలేదు, నళినక్కకు శ్రీనివాస్ గౌడ్కి ఇయ్యమని చెప్పలేదు. కానిస్టేబుల్ గా రద్దు అయిపోయింది. మీ నాయనకు ఒక జాబ్ పెట్టి లేకపోయింది శ్రీనివాస్ గౌడ్కు. ఓకే ఇప్పుడు నేనేమన్నా అంటే బెల్లి లలిత కుటుంబానికి లలితక్క అన్నకు ఎందుకు పదవి ఇవ్వలేకపోతే శేఖర్ రెడ్డికి ఇచ్చిరు, ఎలిమినేట్ కృష్ణారెడ్డికి ఇచ్చారు ఎమ్మెల్యే. మరి సాంబశివుని కుటుంబానికి వెళ్ళానా ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లా చచ్చిపోయాడు. ఒక చెరుకు సుధాకర్ గౌడు నల్గొండ పీడీ యాక్ట్ చేసిండు. అసన్పర్తి సాంబయ్య పీడీ యాక్ట్ చేసిండు. ఏది అసన్పర్తి వరంగల్ జిల్లాలో. సాంబాన్న అని ముచ్చర్ల సత్యనారాయణ కుటుంబం చాలా గొప్పది. ఒక ముచ్చర్ల సత్యనారాయణ కుటుంబానికి ఏం కేటాయించినాం అన్నాను అన్నయ్య? అందశ్రీ బొంద మీద గోరిలేదన్నా. ఓకే మనం నీతులు చెప్తున్నాం బయట. కవితక్క ఏ నైతిక విలువలు ఉన్నాయి? నేనేమన్నా అంటే కవితక్క పార్టీ పెట్టొద్దు అంటలేను, బీసీలకు న్యాయం చేయొద్దు, అదే న్యాయం చేయాలని అంటున్నా. అక్క నువ్వు బీసీలకు న్యాయం చేయాలంటున్నావు అక్క. మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలకు న్యాయం అయిందో నాతో డిబేట్ లో కూర్చో. ఆమె ఏమంటుంది అక్కడ నా నోరు నొక్కేసారు, ఇప్పుడు నేను బయటకు వచ్చి ఆ రోజే వచ్చి ఉంటే ఇవాళ నీ చెప్పులు మోసేటోని నేను.
కవితక్క చెప్పులు ఎత్తుకొని తిరిగేటోని. ఆ రోజు ఈ వాయిస్ వినిపించి ఆ రోజు బయటకు వచ్చి ఉంటే ఇవాళ నేను ప్రభుత్వంలో ఉన్నానా, నేను నా కార్యకర్తలు అన్యాయమైనని అడుగుతున్నా. నా కార్యకర్తలు అన్యాయమైనని జరుగుతున్నా. నేను పోతున్నా ముందడికి. అందరు ఫోన్ చేసి ఎందుకు బైసాప్ అని కొందరు అంటారు, అన్న మంచిగా చేసినావు అని కార్యకర్తలు అంటారు. నా కార్యకర్తల కోసం నా పార్టీ కాకుండా నేను ఇలా పుట్టిన కాబట్టి నేను కొట్లాడుతున్నా పార్టీ, నా పార్టీ. నీ సొంతం పార్టీలోకి వెళ్ళి ఆ రోజు మా అయ్య మంచోడు కాదు ఇవాళ అన్నమాట, హరీష్ అన్న మంచోడు కాదు, కేటీఆర్ మంచోడు కాదు, సంతోష్ రావు మంచోడు కాదు అన్నావు కదా. ఆ రోజే అని ఉంటే నీ ఎమ్మని నేను తిరిగేటోని. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆ రోజే రాయనమ్మ వేసి ఏఐసీసీకి వచ్చేటోని ఎమ్మని నీతో నడిచేటోని నేను. మరి తీన్మార్ మల్లన్న గారి వర్షన్ ఏంది? ఆయన తెలంగాణ బీసీగా అన్న ఫెయిల్ చేస్తారు, బీసీగా అన్న ఫెయిల్ చేస్తారు. బీసీలు పార్టీ పెట్టిరనుకో అమ్ముడు పోయిండ్రా అంటారు ఏమంటే. ఇప్పుడు తీర్మానాలను చేసిన తప్పే ఉందన్న, సేవ చేస్తుండు. ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తాయి, మనం ఒక లెజెండ్ గా పోయేటప్పుడు ఎన్ఆర్ఐలు అంతా కలిసి ఇప్పుడు ఈ పార్టీలను పిలిచి ఫండింగ్ చేస్తలేరు అమెరికాలలో, అట్లనే ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ ఇచ్చినంత మాత్రాన ఇక ఇప్పుడు నాలాంటి వాడు ఉంటాడన్న తీర్మానాలన్న కాడి పోయి ఒక కారు కొనిస్తా, ఏ అమ్మాయిన పెద్ద కారు కొనుక్కొని తిరగొద్దా? ఇప్పుడు కవితక్క కూడా వెనకట పాపం ఆమె వృత్తి ఆమె చేసుకుంది, ఇలా వాచ్ ఏదో పెద్ద వాచ్ పెట్టుకుంది, డిఫెండర్ కార్లో ల్యాండ్ క్రూజర్ లో తిరుగుతుంది. ఓకేనా, ఆమె తిరగంగలేంది. నేను అనగానే ఏది ఆంధ్ర సభల ఇప్పుడు కమ్మోళ్ళు బాత్రూంలోకి వెళ్ళి సూపర్వైజర్ మీ పిఏ వారికి పెట్టుకుంటే కుల ఫీలింగ్ ఉండదు, రెడ్డోళ్ళు పెట్టుకుంటే కుల ఫీలింగ్ ఉండదు, వెలుమోళ్ళు పెట్టుకుంటే కుల ఫీలింగ్ ఉండదు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు పెట్టుకుంటే ఆడు వాళ్ళ కులంలోనే తిరుగుతుండ్రు, కుల పుల్లనే తిప్పుకుంటుండ్రు. సో ఇవన్నీ మాకు సిగ్గి రావాలన్నా. ఏమైంది బహుజన అన్న, ఏమైంది బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు, ఏమైంది బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించారు, ఎలక్షన్లు అయిపోయినాక నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇవ్వలేదు. వాస్తవమే కదా. పాలేరు బతుకులలో ఉందామా పరిపాలనకు వద్దామా, పాలేరు బతుకులలో ఉందామా పరిపాలనకు వద్దామా అంటే దొడ్లల్లో గొర్రెల కాడ బర్రెల కాడ ఈ కుమ్మరోళ్ళు బండ అంటే బట్టలు ఉతికే పని, కుమ్మరోళ్ళు కుండలు చేసే పని, సాకలోళ్ళు బట్టలు ఉతికే, గొల్లోడు గొర్రెలు కాసుకోవాలి, ముద్రాజోళ్ళు తోట కావాలి పోవాలి, బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి అన్న. మా దాంట్లో ఇప్పుడు పంచాయతీలే పెట్టారు కానీ మాల మాదిగలకు, బెస్త ముద్రాజులకు, గొల్ల కుర్మలకు, అవునా అదే దాంట్లో ఒకళ్ళకి పదవి ఇచ్చి ఇంకో కులానికి పదవి అనేది. ఇప్పుడు డమియానికి ఇస్తారన్న మా దాంట్లో ఈయన మీద చూపిస్తా ఉంటారు ఏళ్ళు. ఈయనకి ఇచ్చినా ఈయనకి ఇప్పుడు ఒకటన్న రేవంత్ అన్న ఏమన్నాడంటే రజక బిడ్డకి ఇచ్చిన రజకులు ఇవాళ 10 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, మరి రెడ్లు ఎంత మంది ఉన్నారు? 16 లక్షల మంది ఉన్నారు ఉదాహరణకు. మరి 16 లక్షలు ఉన్న మంది అన్ని పార్టీలలో ఎంతమంది? 50-60 మంది రెడ్లు ఉన్నారు ఎమ్మెల్యేలు, అవునా అవునా. మరి బీసీలు ఎస్సీ మాదిగా మా అన్నలు మా ఎస్సీలు 40 లక్షల మంది ఉన్నారు, అవునా. మరి వాళ్ళు ఎంతమంది? 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలా, 119 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే కావాలి కదా. మరి ఎందుకు అయితే లేరన్న? ముద్రాజులు ఉన్నారు 30-40 లక్షలు అన్నారు, మరి వాళ్ళు కూడా కావాలి కదా 30-40 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు గొల్లోళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా 30-40 లక్షలు ఉన్నారు, వీళ్ళు కూడా కావాలి కదా 30-40 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు ఒకరిని చూపిస్తారు, ఈయనకి ఇచ్చిన ఈయనకి ఇచ్చిన. మీరు ఎంతమంది పిసిసి ప్రెసిడెంట్లు చేసారు? కిషన్ రెడ్డి ఎన్నిసార్లు రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు? అదేంది బీఆర్ఎస్ లో జాతీయ అధ్యక్షుడు వాళ్ళు, రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు నాకు కేసీఆర్ సారే కదా. ఇప్పుడు అక్కడ టీడీపీ పార్టీల చంద్రబాబు సారే కదా. మరి దళితునికి కాంగ్రెస్ పార్టీలో కరిగేకి ఇచ్చింది మేడం, ఎంత గొప్ప విషయమైనా దళిత బిడ్డకు. మరి మీరు ఇవ్వకపోతే ఎందుకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం అయ్యేటోడు తెలంగాణకు, మరి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు ఇయ్యరు మీరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇయ్యరన్నా? దేనికి ఇయ్యరు చెప్పురి? ఆయన దగ్గర ఉన్న తక్కువైంది అడిషనల్ డీజీపీగా, సెకండ్ డీజీపీగా చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు ఇయ్యరన్నా? ఇవాళ బీజేపీలో మనకి ఇస్తాను పోయి తీసుకుపోయి జాతీయ అధ్యక్షుడు ఇరి సరా. మా బీసీ ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షుడు ఇయ్యరు. మమ్మల్ని వాడుకోవడమే కావాలి వీళ్ళకు. ఏం కావాలన్నా? ఓ మేము ఈయనకి ఇచ్చిన ఎమ్మెల్యే, ఈయనకి ఇచ్చిన మంత్రి ఒకటి ఇచ్చి ఊరంతా చెప్తున్నారు టీవీ ఛానళ్ళలో.